కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్యని నిరసిస్తూ సిరిసిల్ల న్యాయవాదులు పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాస్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజీవరెడ్డి మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. మహిళల పట్ల విద్యార్థులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి వెంకట్, నాగరాజ్ గౌడ్, లక్ష్మణ్, అశ్విన్, శాంతి ప్రకాష్, బాలయ్య, పుష్పలత, జ్యోతి పాల్గొన్నారు. హరికట్టాలి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు. ఈ మధ్య మానవ మృగాల అఘాయిత్యానికి గురై అత్యాచారానికి గురై మరణించినటువంటి కలకత్తా జూనియర్ వైద్య విద్యార్థిని ఉదంతము మీ అందరికీ తెలుసు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అంటే మా సిరిసిల్ల న్యాయవాదుల పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా ఎంత సంఖ్యలో వేసిందో ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కేసు తీవ్రతను బట్టి కూడా గౌరవ సుప్రీంకోర్టు వారు కూడా దీన్ని ప్రత్యేక కేసుగా తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఆమె చనిపోయిన తర్వాత అంత్యక్రియలు జరిగిన తర్వాత రాత్రి వారు కూడా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలంటే మరి అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చిన తర్వాత కూడా కనీసం ఒక 4-5 గంటల వరకు కూడా ఆమె ఆ శవాన్ని చూడలేదంటే అక్కడ ఎంత నిర్లక్ష్యం ఉందో గుర్తించవచ్చు. పోలీసుల నిర్లక్ష్యం కానీ, అక్కడ గవర్నమెంట్ నిర్లక్ష్యం కానీ, ఆ వైద్య కళాశాల ప్రిన్సిపల్ నిర్లక్ష్యం ఉందని చెప్పి దీని మీద సత్వరమే విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా మా ప్రాణాలకు అడ్డుగా మేము ఆసుపత్రికి మనం కాపాడుతున్నటువంటి డాక్టర్లు కూడా అందంగా ఉందామని కోరుతూ ముగిస్తున్నాం. కలకత్తాలో జూనియర్ మహిళా డాక్టర్పై మానవ క్రూర మృగం ఒకటి దాడి చేసి చంపడం జరిగింది. ఆ దాడిని నిరసిస్తూ వారికి నివాళులు అర్పించడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు రావడం జరిగింది. వారికి మేము నివాళులు అర్పిస్తూ ఉన్నాం. అంతేకాకుండా వారి కుటుంబానికి రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మనము స్వేచ్ఛగా ఆరోగ్యంగా జీవించడానికి కారకులైన డాక్టర్లపై ఇలాంటి దాడులు జరగడం చాలా దారుణం అని చెప్పి, అలాంటి క్రూర మృగాలను ఉపేక్షించేది లేదని, డాక్టర్లకు, మహిళలకు, విద్యార్థినులకు అందరికీ కూడా న్యాయవాదులం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, వారి విషయంలో గౌరవ సుప్రీంకోర్టు తక్షణ న్యాయం చేస్తుందని చెప్పి ఆశిస్తూ, ఎవరైతే ఈ క్రూర మృగం ఉన్నాడో మానవ మృగం వారికి కఠినమైన శిక్ష పడుతుందని చెప్పి ఆశిస్తూ, ఎవరికైనా ఎలాంటి సహాయం కావాలన్నా మహిళలందరూ కూడా మమ్మల్ని ఆశ్రయించవచ్చు. మా నుండి జరిగేటువంటి సహాయం తప్పకుండా మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొకసారి రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం తరఫున మృతురాలైనటువంటి మౌమిత గారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. ఒక డాక్టర్గా పనిచేస్తున్నటువంటి జూనియర్ డాక్టర్గా తను పనిచేస్తున్నటువంటి కలకత్తా ఇన్సిడెంట్లో మనం చూసినాం. మనకి ప్రాణదానం చేసేటువంటి ఆ డాక్టర్లకే రక్షణ అనేది కరువైంది. ఒక స్కూళ్ళల్లోనే, కాలేజీలలోనే కాకుండా కనీసము మనకు ప్రాణదానం చేస్తున్నారన్న కనికరం కూడా లేకుండా క్రూర మృగాల్లాగా వాళ్ళపైన దాడులు చేయడం కానీ, మహిళలపైన దాడులు చేయడం అనేది మేము చాలా బాధాకరంగా భావిస్తున్నాము. మా రాజన్న సిరిసిల్ల జిల్లా అడ్వకేట్స్ అందరం తరఫున చాలా ఖండిస్తున్నాము. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి చర్యలు జరగకుండా అక్కడ గవర్నమెంట్ కానీ, ప్రభుత్వాలు కానీ విస్తృతంగా కృషి చేసి ఆ అన్యాయం జరిగినటువంటి వాళ్ళ కుటుంబానికి సత్వర న్యాయం కల్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని
రాజన్న సిరిసిల్ల అడ్వకేట్ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మర్డర్ ఆఫ్ డాక్టర్ మౌనిక ఈ ఇన్సిడెంట్ ప్రతి ఒక్క మహిళని భయానికి గురి చేస్తుంది. ప్రతి ఒక్క మహిళ ఇప్పుడు చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది. అండ్ ప్రెజెంటింగ్ ఆల్ ద ఉమెన్ ప్రతి ఒక్కరు ఇలానే అనుకుంటున్నాం. ఒక డాక్టర్కి తన వర్క్ ప్లేస్లోనే సేఫ్టీ లేకపోతే మహిళకి ఎక్కడ సేఫ్టీ లేనట్టే. మొన్న నిర్భయ, నిన్న దిశ, ఈరోజు డాక్టర్ మౌనిక, రేపు ఇంకొకరు, ఇవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేలాగా శిక్షల్ని అమలు చేయాలని కోరుతున్నాం. వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ సేఫ్టీ. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కు, మహిళలకు సమానమైనటువంటి హక్కు మనకు జన్మనిచ్చిన మహిళలకు ప్రతి చోట అన్యాయమే జరుగుతుంది కనుక వారిపై దాడులు తీవ్రంగా నిరసిస్తూ అనేక సంఘటనలు చూస్తున్నాం. దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై దాడి, మహిళలపై లైంగిక వేధింపులు, తర్వాత హత్యలు, ఇలాంటి కుట్రలు జరుగుతూనే ఉంటాయి. మరి పరిపాలన యంత్రాంగం ఏం చేస్తుందని ఈ సందర్భంగా మేము ప్రశ్నించదలుచుకున్నాం. అలాగే ఈనాటి ఈ డాక్టర్ యొక్క వృత్తికి, ఈ డాక్టర్పై జరిగిన చర్యకు ఇమ్మీడియట్గా స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు దేశంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదుల సంఘం తరపు నుండి ఈరోజు శాంతి నిరసనతో క్యాంటీన్ల ద్వారా ఈ నిరసన తెలియజేస్తూ ఈ సందేశాన్ని మేము ప్రభుత్వాలకు, చట్టాల ప్రతినిధులకు, అందరికీ ప్రభుత్వ అధికారులకు కూడా తెలియజేస్తున్నామని మా యొక్క